బోయిన సీను మొత్తం కమ్యూనిటీని అంతా కోట్లకి పోలీసులకి దారదత్తం చేసినట్టు రౌడిజం దాదాగిరి దందా చేస్తున్నాడు బోయిన సీను అడ్వకేట్ లాయర్. మరి కమ్మ క్యాస్ట్ వాళ్ళతోటి కొట్లాటలు రైవెలి డిఫెండ్ చేయమని చెప్తే వాళ్ళతో కుమ్మక్కయ్యి, కమ్మ క్యాస్ట్ అంటేనే మడ్డర్లు, మానవంగాలు, మంత్రాలు, యంత్రాలు, చేతబడులు, శుద్రప్రయోగాలు, అఫీషియలీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ఆ కమ్మ క్యాస్ట్ వాళ్ళు ఇంటి సరౌండింగ్లో రౌడిజం దాదాగిరి దందా చేస్తున్నారు. గట్టమనేని మహేష్ బాబు మాకు 5.5 lakh crore ఇవ్వాలి డబ్బు. ఈ మధ్యలో ఉన్న కాపు, మున్నూరు కాపు, ఖమ్మం టౌన్ వాళ్ళు కాపును కూడా వదిలేసేవాడిని. కాపులో కూడా నేనున్న కాపులో కాపు కొలపెద్దం చేసి నన్ను ఏం చేశారో తెలీదు, ఏందెందో చేశారు. ఒక వాల్యూ లేదు. మనిషికి 1000 నుంచి 5,000 దాకా రావాలట. అవన్నీ రానియకుండా వాళ్ళెవరో వాళ్ళ చేత్తో డబ్బులు ఇచ్చినట్టు చేస్తున్నారు. కమ్యూనిటీలో ఒక మనిషి పుట్టి పెరిగి ఏ కమ్యూనిటీ, ఎక్కడున్నావు, ఏ నక్షత్రం, ఏ రాశి, ఎక్కడ పుట్టావు, ఏ ఇల్లు, అదేనండి మేము చెప్పేది. ఏ మాట కూడా పడిపోయే విధంగా మంత్ర యంత్ర తాంత్రిక ప్రయోగాలు మేము చూసుకుంటాంలే అని అయ్యగారుల దగ్గర పోయి సతాయిటం. సిబిఐ ఎస్ఐటి పడింది. ఖమ్మం డిస్టిక్ మీద ఉందండి. ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ కోనవరం మెయిన్గా చికాకు ఎక్కువ చేస్తుంది. మంత్రాలతో, యంత్రాలతో అమాయకుల్ని చంపడం, అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోపోవటం, ఇవన్నీ చికాకులు. ములుగు సిద్ధాంతులు ఉన్నారా, వాళ్ళని కూడా చంపేశారు. మా విషయంలో అంత శక్తివంతులనే చంపారు. మరి ఈ ఖమ్మం డిస్టిక్ మేము వదిలేయాలా, ఉండాలా, ఏం అర్థం కావట్లేదు. 5 కాన్స్టిట్యూషన్లు మాకే వచ్చేసినాయి. మున్నూరు కాపు నేను, కాపు, మున్నూరు కాపు, నాయుడు, తెలగ మొత్తం అయ్యే. కానీ వాళ్ళ తాలూకు శక్తిని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇన్విటేషన్లు వివిఐపి లిస్టులలో ఇన్విటేషన్లు ఉన్నాయి. కానీ సినిమా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కాపులో. మేము కూడా ఏమన్నట్లే, కానీ ఊకే మమ్మల్ని సతాయిచ్చద్దురా. ఇక అన్నం కంటామినేట్ చేస్తాడు. ప్లేట్లో అన్నం పెడతారు, ప్లేట్ మీద యూరిన్, షిట్టు, ఎయిర్ ఫాలికల్స్ అవి ఇసిరేసి మంత్రాలు, యంత్రాలు ఎట్టారుస్తుండో చూడు అని చెప్పి జుట్టు చేతిలో ఉండే విధంగా బయటికి వెళ్ళి మనం పార్సల్ ఆర్డర్లు చేసే లోపల డోర్ డెలివరీ ఇచ్చే బాయ్స్ని సతాయిచ్చడం, ఇంటికి డెలివరీ రానియకుండా చేయటం. డెలివరీ వచ్చినా మన దగ్గర ఉన్న డబ్బులు మనకే కనపడవు, మన దగ్గర ఉన్న రిఫరెన్సులు మనకే వ్యతిరేకంగా ఎవడికో ఇచ్చేసే విధంగా మాట్లాడటం. మొత్తం ఎక్కడ చూసినా రౌడీజం, దాదాగిరి, దందా, అరాచకం, భయంకరమైన హిస్టీరియా వచ్చిన పీపుల్ లాగా వాళ్ళని ప్యాచ్లు చేయటం. మన అయితే పెళ్ళిళ్ళు కానియకుండా శబదాలు చేశారు. శబదాలు చేసిన వాళ్ళని మనం